నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్లే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి. ఫ్రెష్ ఎయిర్, ఆ ట్రాఫిక్ హడావిడి లైఫ్లో నుంచి దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. అవునమ్మా. సో ఇది వరకు మీరు చాలా వీడియోస్ గురించి అంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ ఇస్తూ ఉంటారు. అంటే హెర్బల్లో మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఎలా తినాలి, ఏం తినాలి, ఏ టైంకి తినాలని చెప్తూ ఉంటారు. సో దాంతోపాటు అది జస్ట్ 50% మనం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. మిగతా 50% యోగా అని కూడా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో దాని గురించి చాలా మంది అడుగుతున్నారు, అసలు యోగా ఎందుకు ఇంపార్టెంట్? సో యోగా వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటున్నాం కదా, మెడిసిన్ లోపల తీసుకుంటాం. సో దానివల్ల మనకి రిజల్ట్ వస్తుంది. మరి యోగా ఎందుకు అని అందరూ అడుగుతున్నారు. సో ఒకవేళ యోగా ఇంపార్టెంట్ అయితే ఆసనాలు కూడా ఎలా ఉంటాయి, కష్టంగా ఉంటాయా, ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు, ఎలా ఉంటాయి ఆసనాలు అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుందామని ఈరోజు వచ్చాను నేను. సో మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ యోగా అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని? సో దానికంటే ఫస్ట్ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, సో ఎక్కడైనా సరే యోగా అంటే మనకి ప్లాస్టిక్ మ్యాట్స్ ఉంటాయి. ఇదేంటి సార్ కొంచెం డిఫరెంట్ గా ఉంది? అన్నీ చెప్తానమ్మా. యోగా మానసికమైన యోగా ఉంటుందమ్మా, శారీరకమైన యోగా ఉంటుంది. ఓకే, రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ మనం కూర్చున్నది కార్పెట్, ఉల్లెన్ తోటి చేసిన కార్పెట్. అందరూ రబ్బర్ మ్యాట్ల మీద చేస్తారమ్మా. రబ్బర్ మ్యాట్లు కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా మన శరీరం యొక్క వేడి అవి తీసుకుని ఆ వేడి ఇంకా పెరిగి ఆ హీట్ అనేది డబుల్ అవుతుంది తప్ప మన బాడీలో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకో. అది చాలా ప్రమాదం అనమాట. మనం చేసేటప్పుడు డైరెక్ట్గా నేలకు కాంటాక్ట్ ఉండకూడదు కాబట్టి యోగా మ్యాట్ మీద కూర్చుంటాం మనం. నేలకు కాంటాక్ట్ ఏమవుతుందంటే మన భూమి అనే దానికి ఆకర్షణ శక్తి ఉంది, అది అందరికీ తెలుసు. మన బాడీకి కూడా ఒక ఆరా ఉంటుందమ్మా, ఒక లైటింగ్ ఉంటుంది. దాన్ని 1947 ఆ టైంలో కెల్లీ నాయిస్ అని ఒక అతను ఒక ఫోటోగ్రఫీని తయారు చేశాడు. దాన్ని కెల్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. దాంతో తీస్తే మీ ఆరా అంతా అందులో పడుతుంది. అతను యోగుల్ని తీశాడు, ఋషుల్ని తీశాడు, పిహెచ్డీని తీశాడు, ఒక సామాన్యుడిని తీశాడు. అందరినీ వరుసగా చేసుకుంటూ వెళ్ళాడు. ఒక సామాన్యుడు ఆరా మామూలుగా ఉండి తల దగ్గర చిన్న లైట్ ఉంటే, ఒక ప్రొఫెసర్కి పెద్ద లైట్ ఉంది. ఒక యోగికి ఋషికి అయితే ఆ తల వెనకాల ఉన్న లైటు, అతనిలో వచ్చిన లైటింగ్ ఆ కెమెరాకి అందట్లా, అంత ఎక్కువ ఉంది. అది మనలో ఉన్న ఆరా. ఆ ఆరా అనేది ఏమవుతుందంటే, మనం డైరెక్ట్గా జోళ్ళు లేకుండా నేల మీద నడిచిన, మ్యాట్ కానీ ఏదో ఒక ఆసనం లేకుండా, దీన్ని ఆసనం అంటాం యోగాలో, మ్యాట్ కాదు. ఈ ఆసనం లేకుండా నేల మీద డైరెక్ట్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆరా ఫ్లో అవుతూ ఉంటుంది నిత్యం. దాన్ని భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కిందకి తీసేసుకుంటుంది. నువ్వు గాజులు ఎందుకు వేసుకున్నావమ్మా? తెలియదు. మెళ్ళో గొలుసు ఎందుకు వేసుకున్నావో తెలియదు. చెవులకు దుద్దులు ఎందుకు పెట్టుకున్నావో తెలియదు. ఇవన్నీ కూడా ఈ మెటల్స్ ఏం చేస్తాయంటే నీ బాడీలో ఉన్న ఆరా ఫ్లో అనేది వేస్ట్ అయిపోయి కిందకు పోకుండా అడ్డం రావడం కోసం. కానీ ఇది అలంకరణ అనుకుంటున్నారు. అది చాలా తప్పు. మన శరీరంలో ఉన్న శక్తి వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం రాగి, వెండి, బంగారం ఏదో ఒక మెటల్, ఏమీ లేకపోతే స్టీల్ది ఏదో ఒకటి కడియాలు లాంటివి కానీ, కాళ్ళకి ఇదివరకు కాళ్ళకు కడియాలు, చేతులకు కడియాలు, అన్ని రకాలుగా మెడలో కంతులని ఇలా వేసుకునేవారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఆ శక్తి అనేది వృధా అవ్వకుండా ఉండడం కోసం మనం ఆసనం మీద యోగా కానీ, సాధన కానీ, ప్రాణాయామం కానీ ఇటువంటివి చేయాలి. అలాగే యోగా అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ఆసనాలు చాలా టఫ్గా ఉంటుంది, అందరూ వంగలేం కదా, ఇవాళ కొత్తగా మొదలుపెట్టాం మనం చేయలేం కదా, ఈ డౌట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఏర్పడతాయి. అంటే వయసు అయిపోయిన వాళ్ళు చేయొచ్చో చేయకూడదా, అలాగా అనేక రకాలు. మనం కుర్చీలో కింద నేల మీద కూర్చోలేకపోతున్నాం, ఈ వయసులో ఇంకా యోగా ఎలా చేస్తాం, ఇటువంటి ఆలోచనలు అనేక వస్తాయి. వాళ్ళకి మానసిక యోగా. అలాగే మనం యోగా చేసినా, వాకింగ్ చేసినా, ఏది చేసినా కూడా ఎవరైనా వార్మప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వాకింగ్ చేసి ముందర బాడీని లూజ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ వస్తే మంచిది. అలాగే వాకింగ్ చేసేటప్పుడు కూడా 2 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 2 స్టెప్పులకి బ్రీత్ అవుట్, ఆ విధంగా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతున్నాం. ఆ తర్వాత 3 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 3 స్టెప్పులకి బ్రీత్ అవుట్,
అలా చేస్తే వాకింగ్లోనే ప్రాణాయామం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకెక్కడ ప్రాణాయామానికి వద్దామమ్మా. ప్రాణాయామం అంటే ప్రాణాయామం మహాధర్మం వేదానాపప్య గోచర అన్నారు. ఓకే. అంటే ధర్మాలన్నిటిలోకి మహాధర్మం ప్రాణాయామం. వేదాలంటే నాలెడ్జ్ అమ్మ. ఆ వేదాలలో ఉన్న నాలెడ్జ్ కూడా అర్థం అవనంత గొప్ప శక్తి ప్రాణాయామంలో ఉంది. ప్రాణాయామం, ప్రాణ అంటే ఏంటి? ఆక్సిజన్. అవును. ఆ ప్రాణ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్, ప్రాణరూపమైన ఆక్సిజన్ మీ శరీరం అంతా తిరుగుతూ ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకు ప్రాణాయామానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. మీ లంగ్స్ బయట గాలిని తీసుకుని ఆక్సిజన్ని ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపేస్తా, ఆక్సిజన్ని బ్లడ్లో మిక్స్ చేస్తాము. త్రూ బ్లడ్ మీ శరీరం అంతా ప్రతి నరనరానికి ఆక్సిజన్ అనేది అందాలి. అందినప్పుడు ఏమవుతుందంటే ఆ నరాల్లోని ఆ ఏరియాలో ఆక్సిజన్ అందటం వల్ల అక్కడ ఉన్న సెల్స్ ఈ ఆక్సిజన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటాయి. ఏ నరంలో అయితే ఆక్సిజన్ వెళ్ళలేదో, బ్లడ్ ఫ్లో లేదో, ఎక్కడైతే వాల్ క్లోజ్ అయిపోయిందో అక్కడికి ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న సెల్స్ అన్నీ ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల చనిపోతాయి. చనిపోవడం వల్ల ఆ బోన్ కానీ, ఆ మజిల్ కానీ, ఆ నరం కానీ మీకు ఇబ్బంది పడటం మొదలు పెడతాయి. ఆ చనిపోయిన సెల్స్ అన్ని బయటకు వచ్చేసినాయి అనుకోండి, ఇబ్బంది లేదు. కొత్త సెల్స్ మళ్ళీ అక్కడికి వెళ్తాయి. బయటికి రావడానికి దారి లేదు, అక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేదు. సో అక్కడే ఉండడం వల్ల ప్రాబ్లం క్రియేట్, బ్లాకేజ్ అంటాం దాన్ని మనం. ఆ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ వ్యాధి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ మజిల్కి కానీ, ఆ నరానికి కానీ, ఆ బోన్కి కానీ, ఆ చర్మానికి కానీ వ్యాధి స్టార్ట్ అవుతుంది. ఆక్యుప్రెజర్లో ఏం చేస్తారంటే ఆక్యుప్రెజర్లో ప్రెజర్ తోటి ఇలా పావడం వల్ల అక్కడ ఉన్న బ్లాకేజ్ క్లియర్ అయ్యి అక్కడ డెడ్ సెల్స్ అన్ని పక్కకి జరగటం వల్ల కొత్త బ్లడ్ ఫ్లో వస్తే అక్కడికి అప్పుడు కొత్త సెల్స్ పుడతాయి మళ్ళీ అక్కడ. ఈ చనిపోయినవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆక్యుపంచర్లో ఏం చేస్తారంటే ఆ సూదికి హోల్ ఉందమ్మా, అది గుచ్చడం వల్ల అక్కడ ఉన్న విషవాయువు ఏదైతే ఆక్సిజన్ అంతా అవన్నీ తీసేసుకుని అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విషవాయువు అనేది ఏర్పడిందో దాని ద్వారా బయటకు వచ్చేస్తే అక్కడికి మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది త్రూ బ్లడ్. అప్పుడు ఆ డిసీజ్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇలాగ 2 రకాల పద్ధతులు చేస్తారు. మూడోది వ్యాయామం, యోగా వ్యాయామం. ఈ ప్రాణ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో 72,72,22,000 నాడులు ఉంటాయి. ప్రతి నాడికి ఆక్సిజన్ అనేది అందాలి. అందినప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు పరిపూర్ణ ఆయుష్ తోటి ఆరోగ్యంగా ఉండగలరు. సాధకులు, ఋషులు వాళ్ళందరూ యోగా అనేది ఎందుకు చేశారంటే అష్టాంగ యోగా అంటారమ్మా. 8 ఫోల్డ్స్ ఆఫ్ యోగా అంటారు. 8 రకాల యోగాలు ఉంటాయి ఇందులో. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆసన, ఇప్పుడు మనం కూర్చున్నాం దీన్ని ఆసన అంటాం. ఆసన కాడి నుంచి మొదలు పెడితే ప్రాణ, ధ్యాన, ధారణ ఇలాగ అనేక రకాలు ఉంటాయమ్మా. సమాధి వరకు 8 రకాల అష్టాంగ యోగా అంటారు దాన్ని. ఓకే. ఈ అష్టాంగ యోగాలో అనేక రకాలు ఉంటాయి. ఈ అన్నిటికీ కూడా ప్రాణాయామం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఆ ప్రాణ అనే ఫ్లో పెర్ఫెక్ట్గా ఉండి యోగులు ఏం చెప్తారంటే మీ శరీరం గుడి లాంటిది, మీ ఆత్మ విగ్రహం లాంటిది. ఆత్మ సాధన చేయాలి అంటే ఆ గుడికి మంచి పెయింట్లు అన్నీ ఉంటే గుడిలో విగ్రహం ఎలా ఉన్నా అందరూ చూడడానికి వస్తారు. గుడి పాడైపోయి లోపల బంగారు విగ్రహం ఉన్నా చూడడానికి ఎవరు రారు. ఆ గుడిని చూడటానికి భయపడి బయట నుంచి వెళ్ళిపోతారు. మీ ఆత్మ సాధన కూడా సేమ్ అంతేనా. అదేవిధంగా మీ ఆత్మ సాధన చేయాలి అంటే ఈ గుడి అనేది బాగుండాలి. శరీరం అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, అవసరమైతే మందులు తీసుకోవాలి. యోగులు, గురువులు ఉంటారు. వాళ్ళు నన్ను మెడిసిన్ అడిగినప్పుడు నేను అన్నా, మీరే మందు కదా, మీరే సర్వస్వం కదా, మీరు అల్టిమేట్ కదా, మందు ఎందుకు అని. మేము మానవ జన్మ ఎత్తాం కాబట్టి మానవ జన్మలో ఉన్న మంచి చెడు కర్మ జబ్బు అన్నీ అనుభవించాలి కాబట్టి ఆ జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకోవాలి, జబ్బుని తగ్గించుకోవాలి. అప్పుడే శరీరం గట్టిగా ఉంటుంది, అప్పుడు సాధన చేయగలం. శరీరం వీక్ అయిపోతే సాధన అనేది ముందరికి నడవదు. కాబట్టి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా చూసుకోవాలి. శరీరానికి ఎప్పుడు గట్టిదనం ఉండాలి అంటే ఆ వ్యాయామం అనేది, ప్రాణాయామం అనేది, యోగా అనేది ఇంపార్టెంట్. ఇన్ని రకాలుగా చెప్తా యోగులు ఏం చెప్పారంటేనమ్మా, ఆసనాలు వేయలేని వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ కుర్చీలో కూర్చునే ప్రాణాయామం చేయొచ్చు, కింద కూర్చునే చేయాలి, పడుకునే చేయాలి, లేకపోతే ఆసనంలోనే చేయాలి అనేది కాదు. ఈ ప్రాణాయామం కూడా అనేక రకాల ప్రాణాయామాలు ఉంటాయమ్మా. ఏది చేసినా ఫలితం ఉంటుంది. అంటే సేమ్ ఫలితం ఉంటుందా సార్ అందులో? అంటే ఫలితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎలాగా అంటే ఇక్కడ ఒక సీనియర్, ఒక నిష్ణాతుడు ఆ ప్రాణాయామంలో
హయ్యెస్ట్ స్థితిలో ఉన్న అతను చేసి ప్రాణాయామం యొక్క ఫలితం ఇంకోలా ఏముంటుందమ్మా, ఇప్పుడు 1వ తరగతిలో ఆక్కాలు నేర్చుకుంటాడు, ఆ విధంగానే డిగ్రీ వాళ్ళు ఒకలే ఉంటారు, పిహెచ్డి వాళ్ళు ఒకలే. ఇక్కడ కూడా ఇదే స్థితులు ఉంటాయమ్మా, యోగాలో కానీ ప్రాణాయామంలో కానీ ధ్యానంలో కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలాగ ఒక్కో స్థితిని దాటుకుంటే వెళ్ళే కొలది ఫలితాలు డిఫరెంట్. అసలే చేయకుండా ఉండేదానికంటే మనకి ఎంత సాధ్యమో అంత చేస్తే అంత ఫలితం వస్తుంది, డెఫినెట్ గా ఫలితం ఉంటుంది ఎంతకంత. అందుకు వాకింగ్ కానీ ఇంకోటి కానీ. అలాగే స్త్రీలు ఏం చేస్తారంటే, ఇంట్లో పని చేసుకునే స్త్రీలు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లో పనికే 3 నుంచి 5 కిలోమీటర్లు నడుస్తారు. వాళ్ళు పని కట్టుకుని మళ్ళీ వాకింగ్కి వెళ్ళక్కల్లా, వాళ్ళు కామన్గా చేసుకున్నా సరిపోతుంది. వీళ్ళు ఎక్కువ నడవడం వల్ల కూడా కొన్ని ఎముకలు అరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి. వ్యాయామం కూడా అలాగే అతిగా చేయకుండా మన శరీరానికి సూటబుల్ ఏది, మన వయసు ఏంటి, మనకు వచ్చిన వ్యాధి ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలమ్మా. చూసుకుని దాన్ని బట్టి మనం వ్యాయామం కానీ ప్రాణాయామం కానీ యోగా కానీ చేయాలి. అందరికీ ఒకే టైప్ అంటే నడవదు, అది కరెక్ట్. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందమ్మా అక్కడ. అలాగే బాగా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు శుభ్రంగా కుర్చీలో కూర్చుని ప్రాణాయామం చేసుకుంటే ఈ ప్రాణశక్తి అనేది బాడీ అంతా ఫ్లో అయితే జబ్బులు అట్లా అంతటా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం. అలాగే మీరు మందు వేసుకున్నప్పుడు కూడా ఈ మామూలుగా ప్రాణాయామం వ్యాయామం ఏమీ చేయకుండా టాక్సిన్స్ ఉన్న వాళ్ళకి మందు ఇచ్చామనుకోండి, ఒక డిసీజ్కి సంవత్సరం పట్టింది అనుకోండి తగ్గడానికి. ఈ ప్రాణాయామం చేసి ఆహార నియమాలు పాటిస్తా వ్యాయామం చేస్తా పర్ఫెక్ట్గా ఉన్న బాడీ ఉందనుకోండి 3 నెలలకి తగ్గిపోతుంది. అంత డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం హెల్త్కి ప్రాణాయామానికి, మెడిసిన్కి ప్రాణాయామానికి, ఆహారం వ్యాయామం ఫైనల్గా మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలమ్మా. అలా కాకుండా అందరూ ఏం చేస్తారంటే ఆహార నియమాలు పాటించరు, అలాగే వ్యాయామం చేయరు, యోగా చేయరు, మెడిసిన్ తీసుకుంటే చాలు అనుకుంటారు. చాలు, కానీ టైం 1 year పట్టచ్చు, లేకపోతే 6 months పట్టచ్చు, లేకపోతే 1.5 years పట్టచ్చు. అదే బాడీ క్లీన్ చేసుకుని ఈ ప్రాణాయామం యోగా చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మొత్తం క్లీన్ అవుతుందమ్మా, శరీరం శుద్ధిలో ఉంటుంది. శరీర శుద్ధి ఎవరికైతే అయిందో, నాడీ శుద్ధి ఎవరికైతే అయిందో వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి, చాలా తొందరగా అనమాట. సపోజ్ మనకి ముసలితనం వస్తుంది తొందరగా, ఎందుకు వస్తుంది? మన శరీరంలో హయ్యెస్ట్ పనిచేసేది ఏంటంటే ఈ 2 బోన్స్ ఎక్కువ పనిచేస్తాయమ్మా. ధాతువుల్ని డెవలప్ చేయడంలో ఈ 2 బోన్స్ ఎక్కువ, అన్ని బోన్స్ ఉపయోగపడతాయి కానీ ఈ 2 చాలా ఎక్కువ తయారవుతాయి. అందుకేం చేయాలంటే ఈ 2 ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, వీటికి వ్యాయామం ఇవ్వాలి. ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది పెంచాలమ్మా. పెంచాలి అంటే చూడండి, నేను ఒక సింపుల్ ఆసనం చూపిస్తాను. 2 కాళ్ళు దగ్గరికి పెట్టాలమ్మా, ఇలాగా పెట్టి స్లోగా కూర్చోండి, ఇలాగా కాళ్ళు కదలకూడదు, ఇలా పట్టుకోవాలి. ఇది చాలా సింపుల్గా కనిపిస్తుందమ్మా, కానీ యూజ్ ఏంటి సార్ చెప్తానమ్మా. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఒక 2 minutes కనుక కూర్చోగలిగితే లివరు, స్ప్లీను, కిడ్నీ, స్టమక్, టోటల్గా ప్రేగులు అన్నీ కూడా ఎలా అయితే మీరు కూర్చున్నారో ఆ పాస్చర్లో కూర్చోవడం వల్ల ఈ షిన్ బోన్స్ ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు కూర్చుంటే విపరీతమైన బర్నింగ్, అంటే నిప్పుతోటి కాలిస్తే ఎలా ఉందో అంత మంట వస్తుంది ఇదంతా. అప్పుడు అంటే ఏమైంది, ఈ కాళ్ళలో ఉన్న బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చింది. మీరు లేచి నుంచున్నారు, బ్లడ్ ఫ్లో జమ్మని వెళ్తుందమ్మా, దాంతో పాటు ఆక్సిజన్ వెళ్తుంది. ఇది మీరు చనిపోయేదాకా చేయగలిగితే హయ్యెస్ట్ ధాతువులు అనేది మీ బాడీలో తయారయ్యి మీ బాడీలో మడతలు కానీ వార్ధక్యం కానీ గమ్మున రాదు. అంటే ఏ టైంలో చేస్తే చాలా అంటే ఎంటీ స్టమక్ తోటి చేయాలమ్మా. ఎనీ టైం, మధ్యాహ్నం చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, నైట్ చేయొచ్చు. ఒక్క 2 నిమిషాలు కూర్చోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించి అక్కడి నుంచే అలాగే లేవాలమ్మా. స్ట్రైట్గా ఎలా కూర్చున్నామో అలాగే ఇలా కూర్చున్నాం కదా, ఇక్కడి నుంచే మళ్ళీ ఇలా లేవాలి. ఇలా లేవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లో అనేది కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి మీకు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఎవరికైతే కాళ్ళు చేతులు నొప్పులు, ఎముకలు నొప్పులు ఉన్నాయో వాళ్ళకి తగ్గుతాయి. కిడ్నీ, లివర్, స్ప్లీన్ అన్నీ శుద్ధి అవుతాయి. అదేవిధంగా ఒక మనకి ఎవరికైతే సయాటికా ఉందో, తుంటి నొప్పి అంటారు కదమ్మా, అది తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. ఓన్లీ కూర్చోవడమే, కానీ అందరూ కూర్చోలేరు, చాలా కష్టం ఇది.
చూడడానికి చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా Just కూర్చోడమే అనిపిస్తుంది. కదా ఏముంది అని. చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా టఫ్ అమ్మ ఇది. సో ఈ ఒక్క ఆసనం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు. అవును. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఒక్కొక్క దానికి ఒక ఆసనాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. మీరు వేస్తూ ఉండండి, నేను కూడా చూపిస్తాను. సో దానికంటే ముందు మనం ఈ వీడియోలో అంటే ఆసనాలు చేసేటప్పుడు ఇలాంటి ఆసనాలు సింపుల్ గా ఉన్నా సరే కొంచెం జాగ్రత్తగా వేయాలి అండ్ ఎవరైనా మనతో పాటు ఉండాలి, తెలిసి ఉండాలి వీటి గురించి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ ఈ టైంలో? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మొట్టమొదటి శరీర శుద్ధి అమ్మ. తర్వాత ఆహారం తీసుకోకుండా చేయాలి ఎప్పుడు కూడా. ఓకే. ఇది బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే అద్భుతంగా పనిచేస్తుందమ్మా. 4-4:30 తెల్లవారుజామున లేచి కనుక చేస్తే కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ టైంలో భూమి మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఆ టైంలో కనుక మీరు ఏది చేసినా, చదివినా, యోగా చేసినా, ప్రాణాయామం చేసినా, ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా మీ శరీరం రియాక్ట్ అయ్యి బాగుంటుందమ్మా. అలాగే మీ శరీరం యోగా మొదలుపెట్టాం, మనం ప్రాణాయామం చేస్తున్నాం, ఒక ధ్యానం చేయాలి. అటువంటిప్పుడు ఏంటంటే ఎక్కువ కారం, ఎక్కువ మసాలాలు, ఎక్కువ హై ప్రోటీను ఇలాంటివి తినకుండా తేలిగ్గా అరిగే ఆహారం మీ శరీర స్థితిని బట్టి, వయసుని బట్టి. సపోజ్ మంచి మీ వయసులో ఉన్నారు, ఎన్వి అది బాగా అలవాటు తింటున్నారు, సడన్గా ఆపేసి యోగా చేయకూడదు, స్లోగా తింటానే చేయొచ్చు. నిజం చెప్పాలి అంటే ఈ సృష్టిలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని లేవమ్మా. అంతా నాన్ వెజ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే నీళ్లలో ప్రాణం ఉంది, గాలిలో ప్రాణం ఉంది. మనం తినే రైస్ ఉంది, ఒక గింజ, ఆ గింజను మనం తొక్క తీసి దాన్ని అన్నంగా వండుకుని తింటున్నాం. దాన్ని అలా భూమి మీద పడేస్తే మొలుస్తుంది, ప్రాణం లేకుండా ఎలా మొలుస్తుంది? అలా అని దొరికిందన్నలా చంపేసి తినేయటం ఎన్వి తినమని కాదు నేను చెప్పేది. అంటే తెలుసుకుని చేసేది, తెలియకుండా చేసేది రెండు రకాలు ఉంటాయి. కొంతమంది విపరీతంగా ఫీల్ అయిపోతూ ఉంటారు, పొరపాటు జరిగిపోయింది అది ఇది అని. ఏమీ కాదమ్మా. కృష్ణుడు చనిపోయినప్పుడు బొటకనేలికి ఒక బోయేవాడు బాణం వేసి కొడితే ఆయన చనిపోయాడు. బొటకనేలికి బాణం తగిలితే చనిపోతారా? ఆ బోయేవాడు వెళ్ళి బాధపడుతూ ఉంటాడు, అయ్యో స్వామి నిన్ను చూసుకోలేదు, నీకు గాయమైంది నా వల్ల, నేను ప్రాణం వదలటానికి ఏదో కారణం కావాలి కాబట్టి ఆ కారణం నువ్వు, చేయించింది నేను, నువ్వు సెపరేట్ నేను సెపరేట్ కాదు, నీ చేత నేను చేయించుకుంటున్నా. నువ్వు పుట్టిందే నన్ను ఈ బాణంతో చంపడం కోసం. ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని నువ్వు, ఫలితాన్ని నేను, అంచేత నువ్వు ఆ విధంగా ఆలోచించి దుఃఖించవద్దు అని చెప్తాడు అనమాట. అంటే అన్నీ నేనే. దీనికి ఉదాహరణ ఏంటంటేనేమో అమ్మవారి గుడి వెనకాల అమ్మవారు తన తల తాను నరుక్కుని ఇలా పట్టుకుని ఉంది. చాలా గుళ్ళు వెనకాల ఫోటోలు ఉంటాయమ్మా, మీరు చూసే ఉంటారు. చిన్న మస్తా అంటారు దాన్ని. ఒక చేతిలో కత్తి ఉంది, ఒక చేతిలో తన తలే ఉంది, ఇక్కడి నుంచి బ్లడ్ పడతా ఉంది. చిన్న మస్తా అంటారు దాన్ని. అంటే చంపేది, చంపించేది, చనిపోయేది రెండు నేనే, వేరే కాదు. ఇక్కడే అద్వైతం ద్వైతం అంటారు. రెండు కానిది ఒకటి, ఆ ఒకటే భగవంతుడండి. ఆ భగవంతుడు మనలోనే ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడిని సాధన చేయటం ద్వారా ఆ భగవంతుడి దర్శనం కానీ, మన శరీరం ఆరోగ్యం కోసం కానీ అనేక రకాలుగా ఈ యోగా అనేది ఉంటుందమ్మా. అందుకని నేను మానసిక యోగా, శారీరక యోగా అని చెప్పాను. శారీరక యోగా చేయలేని వాళ్ళు మానసిక యోగా చేస్తారు. మానసిక యోగా అంటే ప్రాణాయామం. సపోజ్ మనం స్ట్రైట్గా కూర్చుని వెన్ను, అందరూ ఏం చేస్తారంటేనమ్మా ఈ ముక్కు మూసి ఈ ముక్కు అలా చేస్తారు, దానివల్ల ఫలితం ఉంటుంది, అన్నిటి వల్ల ఫలితం ఉంది. నేను ఇక్కడ మనం లాహిరి బాబా మందిరంలో లాహిరి బాబా దగ్గర కూర్చున్నాం కాబట్టి క్రియాయోగాకు సంబంధించిన ప్రాణాయామం చూపిస్తానమ్మా నేను. ఇప్పుడు ఈ ప్రాణాయామం అనేది క్రియాయోగాలో ముక్కుకు సంబంధం లేదమ్మా. సార్ నార్మల్ ఇలానే కూర్చోవాలి సార్? పద్మాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనం, పద్మాసనం ఎలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూడా కూర్చోవచ్చం. ఇలా కూర్చొని చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ప్రాణాయామంలో ఇక్కడ హోల్డ్ చేస్తాం అమ్మా, ఎయిర్ గాలిని ఇక్కడ హోల్డ్ చేస్తాం. మీకు సౌండ్ వస్తుందో లేదో నాకు చెప్పాలి ఒకసారి. మొత్తం అలా అక్కడ ముద్రలు ఏమి అక్కర్లేదమ్మా, మామూలుగా కూర్చోవచ్చు. యాక్చువల్గా ఇలా పెడతారు లాహిరి బాబా అయితే, మనం ఎలా కూర్చున్నా పర్వాలేదు. ఈ ప్రాణాయామం అనేది ఫస్ట్ నేను లోపలికి తీసుకుంటానమ్మా, తీసుకుని తర్వాత వదులుతాను. ఆ హోల్డ్ చేయటం అనేది ఇక్కడ హోల్డ్ చేయాలి, ముక్కుతోటి సంబంధం లేదు. ఇక్కడ లోపల వెళ్ళడం ముక్కు నుంచి వెళ్ళి ముక్కు నుంచే బయటకు వస్తుంది, కానీ ముక్కుతోటి సంబంధం లేదు.
ఎగ్జిల్. వినపడుతుందా? అది సో అంటే ఇక్కడ హోల్డ్ చేయాలి, అక్కడ హోల్డ్ చేయాలి. ఓకే ఓకే. మళ్ళీ చేస్తాను. ఈ ప్రాణాయామం చేసే ముందర నాలికని వెనక్కి మడత పెట్టుకోవాలి, అంగుట్లోకి పెట్టుకోవాలండి. నాలికని వెనక్కి పెట్టుకుని అప్పుడు ప్రాణాయామం చేస్తారు. యాక్చువల్గా ఈ నాలిక వెనక్కి మడత పెట్టడం అనేది కేచరి ముద్ర అంటారు యోగ శాస్త్రంలో. ఓకే. కేచరి అంటే ఏంటంటే తల్లి గర్భంలో శిశువు ఉండగా ఆ శిశువు యొక్క నాలిక ముక్కు రంధ్రాలకు అడ్డంగా ఉంటుంది, ముక్కు లోపలికి ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఆ శిశువు ఒక ఉమ్ము నీటిలో తేలి ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తన ముక్కులు పనిచేసి శ్వాస తీసుకుంటుందో ఆ అడ్డం లేకపోతే ఆ ఉమ్ము నీరు అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆ శిశువు చనిపోతుంది. కాబట్టి ఆ శిశువు చనిపోకుండా ఉండడం కోసం భగవంతుని యొక్క నిర్మాణం ఆ నాలిక ముక్కు రంధ్రాల్లోకి ఉండడం అడ్డంగా. దాన్నే కేచరి ముద్ర అంటారు. మనం మరి శిశువు ఎలా బతికుంది అని మీకు ఐడియా, ఒక ప్రశ్న రావచ్చు. ఎలా బతికుంది అంటే తల్లి యొక్క పేగు బంధం ఆ శిశువు బొడ్డు ద్వారా అన్ని రసాలు అందుతా ఆ రసాలతో పాటు ఆక్సిజన్ అనేది కూడా ఆ శిశువుకి వెళ్తుంది. కాబట్టి ఆ శిశువు బ్రతికుంటుంది. సుషుమ్నాలో గాలి ఆడుతూ ఉంటుంది ఆ టైంలో. సుషుమ్నా నాడిలో షట్చక్రాల్లో కొద్దిగా గాలి ఆడడం వల్ల ఆ శిశువు బతికుంటుంది అనమాట తల్లి ద్వారా. ఎప్పుడైతే ఆ శిశువు బయటకు వచ్చిందో ఆ నాలిక కింద పడి ఏడుస్తుంది. ముక్కు రంధ్రాలు రెండూ పనిచేయడం మొదలు పెడతాయి. అప్పుడు దాకా ముక్కు రంధ్రాలు పనిచేయవు. ఇడా పింగళ నాడులు అంటాం మనం. ఈ ఇడా పింగళ అనేవి పనిచేస్తాయి బయటకు వచ్చాక. ముందర సుషుమ్న ఒకటే పనిచేస్తాయి. యోగులు ఋషులు అందరూ ఏం చేస్తారంటే ఆ నాలికని మళ్ళీ కేసరిలోకి తీసుకెళ్ళి అప్పుడు ప్రాణాయామం చేయటం మొదలు పెడతారు. దాన్ని యోగిక్ ప్రాణాయామం అంటారనమాట. ఈ యోగిక్ ప్రాణాయామం కూడా షట్చక్ర ప్రాణాయామం అనాలమ్మా. అంటే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మూలాధారంలో మొదలుపెట్టి ఓం 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 అంట ఆజ్ఞాచక్రం దాకా రావాలి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ. ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాదిష్టం, మూలాధారం. మళ్ళీ పైనుంచి కిందకి అనమాట. పీల్చినప్పుడు పైకి వెళ్తారు, వదిలినప్పుడు మళ్ళీ కిందకు వస్తారు. ఈ విధంగా చేసే ప్రాణాయామం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పింది. ఇది యోగిక్ ప్రాణాయామం అంటారు. అలాగే మామూలు ప్రాణాయామం కూడా ఉంది. ఏమీ చేయలేరు, స్ట్రైట్గా కూర్చుని పొట్ట నిండా గుండెల నిండా గాలి పీల్చుకోవడం, మళ్ళీ స్లోగా వదలటం. మనం ప్రతి మనిషి కూడా ఆన్ అండ్ ఆఫ్ యావరేజ్ని ఒక రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతారు. 4 సెకండ్స్ కోటి, నిమిషానికి 15 అమ్మ, గంటకి 90. దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు. 90 కాదు, 60 నిమిషాలు కదా, 4 అంటే 4 ఆర్లు 240. 240 ఇంటూ 24, 21,600 సార్లు వస్తుంది. అందుచేత ఇది గంటకి ఎన్ని వస్తాయి, నిమిషానికి ఎన్ని వస్తాయి? నిమిషానికి 90 ప్రాణాయామాలు చేస్తాం. అంటే శ్వాసలు తీసుకుని మనం వదులుతాం అన్నమాట. గంటకి, నిమిషానికి 15, 60 నిమిషాలకి 900 శ్వాసలు తీసుకుని వదులుతాం. 24 గంటలకి 21,600 శ్వాసలు తీసుకుని మనం వదులుతాం. అంటే మనం పుట్టగానే ఇన్ని శ్వాసలు అని లెక్క. అన్ని శ్వాసలు అయిపోయాక మనం చనిపోతాం. ఇంత ఆహారం, ఇన్ని శ్వాసలు, ఆ రెండు ఫిక్స్డ్ ఎవరికైనా సరే పుట్టిన తర్వాత. ఆక్రమితకైంది వెళ్ళిపోయాడు రా అంటారు చూడండి. అంటే అతను తినవలసిన ఆహారం ఈ భూమి మీద అతనికి ఎంత తినే అర్హత ఉందో అంత తినేసాడు, చనిపోయాడు. ఆఖరి శ్వాస వెళ్ళిపోయింది, హంస ఎగిరిపోయింది అంటారు. హంస అంటే ప్రాణం. శ్వాసని హంసగా పిలుస్తారు యోగ శాస్త్రంలో. అందుకు హంస ఎగిరిపోయిందిరా అంటారు ఎవరైనా చనిపోతే. అంటే ఏంటంటే ఊపిరి ఆగిపోయింది, ఊపిరి వెళ్ళిపోయిందని. యోగులు ఏం చేస్తారంటే ఈ 4 సెకండ్లు చేసి ప్రాణాన్ని, ఊపిరిని 44 సెకండ్లు, 140 సెకండ్లు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఒక రోజులో చేయవలసిన 21,600లో 21,000 దాచేసి ఓన్లీ 600 చేసి యోగులు ఉంటారు. 21,500 దాచేసి 100 చేసి వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకి ఒక రోజు అయితే వాళ్ళకి 215 రోజులు. మనం 100 సంవత్సరాలు అయితే వాళ్ళు 25,000 సంవత్సరాలు, 2,50,000 సంవత్సరాలు కూడా బతకగలరు. అందుకనే హిమాలయాల్లో 100 సంవత్సరాలు బ్రతికున్న యోగులు ఉన్నారు అని అంటారు. అది అందరూ ఏమనుకుంటారంటే అది ఇంపాసిబుల్, ఏదో చెప్తారు ఈ ఇండియన్స్, లేకపోతే యోగాలో చెప్తారు, ఇదంతా సోది కాదమ్మా. ప్రూవ్డ్ సైన్స్ అది. ఈ ప్రాణ అనేది ప్రూవ్డ్ సైన్స్. అందుకు యోగులు ఋషులు ఏం చేస్తారంటే ఈ ప్రాణాన్ని దాచుకుంటారు.
దాచుకోవడం వల్ల వాళ్ళ జీవితం పెరుగుతుంది. అంటే శ్వాస రూపంలో అవి సంవత్సరాలు కన్సిడర్ చేస్తున్నారా? అది ఓకే. అంటే నార్మల్గా మనం ఈ 365 days 1 year అనుకుంటాం కదా, సో అలా కాకుండా వాళ్ళు తీసుకునే శ్వాసను బట్టి ఇయర్స్ అంతే కదమ్మా. నువ్వు ఒక రోజులో తీసుకునే శ్వాస వాళ్ళు 215 రోజులు తీసుకుంటున్నారు. ఓకే ఓకే. అంటే 214 రోజులు వాళ్ళు దాచేసుకున్నారు. దాన్ని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. అలాగే 100 రోజులు అంటే ఎన్ని వేల రోజులు, ఎన్ని సంవత్సరాలు. అలాగే ఆ లైఫ్ స్పాన్ని పెంచుకుని వాళ్ళు చేసే సాధనకి ఒక ఆన్సర్ వచ్చి అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇంక నా ఈ జీవితంలో ఈ సాధన చాలు అనుకున్నప్పుడు కూటస్థ నుంచి ప్రాణం వదిలేస్తారమ్మ. కూటస్థ నుంచి వదిలితే ఇంక మళ్ళీ జన్మ ఉండదు. ఈ కూటస్థాన్నే రామద్వారం అంటారు, అలాగే గురుస్థానం అంటారు, బ్రహ్మయోని అంటారు, మహద్యోని అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇది ట్రయాంగిల్గా ఉంటుందమ్మా. అలాగే పిరమిడ్ ఉంది. పిరమిడ్ ఎవరు కట్టారు ఏంటి అంటే చాలా మందికి అర్థం అవ్వదు. పిరమిడ్ అనేది యోగ శాస్త్రంలో ఒక అద్భుతమైన ప్రక్రియ. యోగా చేసే వాళ్ళు కూడా పిరమిడ్ లో చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే నేను ఏదైతే చక్రాలు చెప్పానో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, ఈ నాలుగు ట్రయాంగిల్ అమ్మ. ఈ 4 ట్రయాంగిల్ పక్కన పెడితే ఒక పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ యొక్క చివర విశుద్ధం. అంటే ఈ 4 భూమి, నీరు, అగ్ని, ఆకాశం, దానిపైన వాయువు, దానిపైన అల్టిమేట్ ఆజ్ఞాచక్రం అనేది. అది దాన్ని శక్తి స్వరూపం అనుకోండి, లేకపోతే శూన్యం. అల్టిమేట్ అంటే శూన్యం, అక్కడ ఏమీ లేని స్థితి ఆజ్ఞాచక్రం. ఈ విధంగా యోగశాస్త్రం, ఆరోగ్యం అనేది లింక్డ్ అమ్మ. మన శరీరం కండిషన్లో ఉండాలి అంటే ఒక పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఏమీ చేయలేరు, ఏమీ చేయక్కల. కుర్చీలో స్ట్రైట్గా కూర్చోండి, పొట్ట నిండా గుండెల నిండా గాలి తీసుకోండి, మళ్ళీ వదలండి. పొట్టలో ఉన్నది కూడా పూర్తిగా బయటికి, పొట్టం లోపలికి లాగి బయటకు వదిలేయాలి. ఆ వాయువు కనుక ఉండిపోతే మళ్ళీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అలా చేయకుండా గాలి తీసుకోవడం, గుండెల నిండా పొట్ట నిండా తీసుకోండి, స్లోగా తీసుకోండి, స్లోగా వదలండి. ఈ 4 సెకండ్లు ఏదైతే ఉందో ఈ లెంగ్త్ని పెంచండి, అంతే సింపుల్. మీరు పెంచితే కనుక మీరు పార్కిన్సన్స్ నుంచి అద్భుతంగా బయటికి పడడానికి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటా ఈ యొక్క ప్రాణాయామం చేస్తే తప్పనిసరిగా పార్కిన్సన్స్ లాంటివి, ఫిట్స్, అలాగే బ్రెయిన్కి సంబంధించిన అనేక రకాల వ్యాధుల నుంచి బయటకు పడటానికి అవకాశం ఉంది. స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మీకు శరీరం పాడైంది, పారాలసిస్ వచ్చింది, మాట రావట్లేదు, ఇటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం కనుక చేస్తే మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే బ్రెయిన్లో చనిపోయిన సెల్స్ పుట్టడం ఇంపాసిబుల్. కానీ ఈ యోగిక్ ప్రాణాయామం వల్ల ఆ సెల్స్ కూడా కొత్తవి పుడతాయి. అనేక రకాల అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. రిజునేషన్ మెడిసిన్స్, రీబూట్ మెడిసిన్స్ అంటారు. వాటినే కాయకల్ప మెడిసిన్స్ అంటారు ఆయుర్వేదంలో. అవి మళ్ళీ కొత్త శరీరాన్నమ్మా, కొత్త బ్రెయిన్ని, కొత్త సెల్స్ని కూడా పుట్టిస్తాయి. అంత అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉంటాయి. వాటికి సపోర్ట్గా ఈ ప్రాణాయామాలు కనుక చేస్తే మనం అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఈవెన్ పార్కిన్సన్స్ లో మందు లేదనుకున్న వాళ్ళు కూడా కొంత వెనక్కి రావడానికి అవకాశం ఉందమ్మా. 100% తగ్గిపోతుందని చెప్పండి, డెఫినెట్ గా వెనక్కి రావడానికి, దాన్ని ఆపడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే. సో చాలా మంది ఏంటంటే మేము ఈ ముద్రలు వేయలేము, అలాగే ఇలా కూర్చోలేము సరిగ్గా అనుకునే బదులు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ జస్ట్ గాలి పీల్చుకొని వదులుకుంటూ ఏకాగ్రతగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అంటారు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సో ఓకే సార్, యోగా గురించి చెప్పారు, యోగా యొక్క బెనిఫిట్స్ చెప్పారు, ఎలా చేయాలో చెప్పారు. బట్ మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం, అంటే ఏ హెల్త్ ప్రాబ్లంకి ఎలాంటి ముద్రలు వేయడం, ఎలాంటి ఆసనాలు చేద్దాం, ఎలాంటి ప్రాణాయామం చేస్తే మంచిది అనేది కూడా మాట్లాడుకుందాం సార్. సో చూసారు కదా, యోగా యొక్క ఇంపార్టెన్స్ ఇదనమాట. నార్మల్గా యోగా వల్ల అన్ని మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి. సో మేము మెడిసిన్ తీసుకోం, మంచి ఆహారం తీసుకోం, కేవలం యోగా చేస్తే సరిపోతుంది అనుకుంటారేమో, అది తప్పండి. మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, మంచి యోగా చేస్తూ, అలాగే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో యోగా కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో, అది కూడా మంచి టైంలో, ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా మన బ్రెయిన్ కానీ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామో సోయలో ఉండి చేయాలన్నమాట. సో డిస్టర్బెన్స్ ఏం లేకుండా అర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అది కూడా నార్మల్గా ఈ సార్ చెప్పినట్టు ఇందాక ఈ ప్లాస్టిక్ మ్యాట్స్ అవన్నీ కాకుండా ఇలా ఉలెన్ మ్యాట్స్ ప్రిఫర్ చేయండి, మంచి వాతావరణంలో యోగా చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ చేద్దాం, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి యోగా ఆసనాలు వేస్తే మంచి జరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్కి క్యూర్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.